చెరువు మెట్టు. పూషవ తల్లి భయం పోగొట్టు. ఆడలు పంగుల్లో కట్టుకోర్రి, మొగోళ్ళు జేబుల్లో పోసుకోర్రి. ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదారా 10,000 శరణు. అటు తీసుకోపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఎడ్డినెల లోకమా, నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టిన భూలోక మాతను. కోడలు మంచిగా ఏమైందని తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే. నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడని నమ్ముల్లే, లేకపోతే నన్ను మొక్కకుల్లే. అల్లు పట్టుండ్రే పడతాం మరిగా. సరే సరే. ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గులా చెంబు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను చెంబు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కళ్ళు పిలిచి కూసుండబెట్టి వాళ్ళ పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు, ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంట్లో లేదు బయట లేదు, అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాములు ఇట్లా దొంగతనమైంది, బంగారం పోయింది, రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? మీరు తీయలే పెద్ద ఆయన. లేవురి. అమ్మా నువ్వురా. రాములు ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరూ లక్ష్మమ్మ మీద అనుమాన పడతారు. లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? నువ్వు తీయలే. లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దాని పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికి ఏమైంది? తోలి. గది కాదు. అచ్చా పొద్దు పట్టయితే తర్వాత ఎవరత్తారు? నేనత్తా. అత్తవా? దా కూసో. రాములు ఇంట్లో దొంగతనమైంది,
బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు గారు. ఓ పెద్దాయన, నీ కొడుకుని తోలు. నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే, జుట్టు బరువెక్కిందా? ఓ నడరా నడు. రాములింట్లా దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? నువ్వు కాదురా. లే 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 లే. నువ్వు చిన్న చిన్న అని చదివినావు అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. ఆడు కాదంటున్నా కదా. ఏ పక్క వాడేసినాడు వాడు లంగగాడు పెద్ద బద్మాషిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా. కావాలంటే వీళ్ళందరిని అడుగు, నాకు తెలియదు. నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా, నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా అంటే అని పేరు చిలకలమర్రి. చిలకలేలకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా, నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ? పిలిచింది కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుండా దానికేంది? నడురా నువ్వు నడు. కూర్చోరా, కూర్చో. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాములింట్లా దొంగతనమైంది, బంగారం పోయింది. సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమాన పడతారు. సత్తిగిన తీసిండా? మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిందా? నాడు దెంప. ఆగురువే ఆగురువే. అంటే మనిషి అనుకుంటారా గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు. ఉంటాడు ఆయన, సస్తాడు. చెప్పేదానికి ఆగరు. కాలికి వాటది నిమ్మకాయ. పాపం ఇది సొంతోడు కాదు. అమ్మా క్షమించు బావా. అవ్వ తోడు బావా, నేను తీయలే బావా. ఏడవకాయ పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే. రాములింట్లా దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతాంది.
రాజేశం గిన తీసిండా రాజేశం గిన ఏమైంది ఎందుకు ఆపినావు? నేను చదవా ఎందుకు చదవరు స్వామి? నేను చదవా నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవ అంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు? దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి ముట్టియా? ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా? అరే ముట్టియొద్దంటున్నా ముట్టియా? ఏ మర్యాద కొద్ది దీపం ముట్టి. ఆ? అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు, ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి. దీపం ముట్టిరా రే, ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు దీపం ముట్టిరా. ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా? అమ్మోరు దీపం మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు. రేట్. ఆగో, త్వరగా. పోతాడు. అయ్యో ఏ, బతిలాడతాయేనా అది? అరే నాతో కాదు. స్వామి స్వామి అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి. నాతోని కాదు, నన్ను విడిచిపెట్టు. నేను అట్లా చేయను. నాతోని కాదు. నాతోని కాదంటే చెప్పేది ఒక్కసారి కాదంతే. స్వామి కాదమ్మా. స్వామి నాన్నోయ్ మిగిలింది వీళ్ళు ముగ్గురే. మళ్ళీ పడేసినవే. నడు బయటికి నడు. అసలు నేనప్పుడు గదికి పుట్టా మళ్ళీ ఎత్తుకోవాలి అనుకున్నావు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు సత్రం అనుకున్నావు. నడు బయటికి. సుతమైంది నడు. అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు. ఎప్పుడు ఏ పాపం చేసినా పోయాము. గదేవుడు ఇప్పుడు మాతో గిట్లా ఆడుకుంటుండు. అందరూ మా వాళ్ళే అనుకున్నాం. ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం. ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లోనే మట్టి కొట్టిండు. ఎంత మంచి మనిషిరా ఆయన. సీమకు కూడా అపకారం చేయడు. ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు. గంత మంచోడిని ఎట్లా మోసం చేయాలనిపించిందో. బంగారం పోయిందని బాధ కాదురా, నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసిరని తెలుసుకుంటేనే మనసులో పడతలేదు. అమ్మా ఊకోవే, ఊకో అమ్మా. బావా నువ్వేమన్నా అనుకో బావా, ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసుంటాడు అనిపిస్తుంది బావా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా. ఏదైనా ఒక్క ఆధారం దొరకదా బావా? ఏదో ఒకటి చేసుకోపోరా. సరే బావా, ఇప్పుడే ఆయన ఎంబడి పడతా. నీ బావ పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా? ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు. ఈ ఇల్లే దొంగతనం చేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు? పో 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 నడు.
నమస్తే మామ. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పనుండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తాది మళ్ళా కలుతానే. ఈడ పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళారం గారా అందుకే వచ్చిన. నీకత సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా నీ మీద నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నా వెనకలా తిరుగుతున్నావు కదరా? ఏ నీ ఎందుకు తిరుగుతారా? నీ వెనకాల లే లే, 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 లే. నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా చెప్పు. లేదంటే నేనేం చేస్తున్నా నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఆ? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది? అవునరా. రే నిజం చెప్పురా. ఇది గనక అబద్ధం అని తెలవాలా ఈయన పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా. అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. ఆ? ఆ